హాయ్ హలో వెల్కమ్ టు స్వరాజ్ వంట. ఈరోజు మనం గుంత పొంగనాలు చేసుకుందాం. ముందుగా మనము బియ్యంను మినపప్పును తీసుకొని శుభ్రంగా కడుక్కొని 3-4 గంటలు నానబెట్టుకుందాం. నానబెట్టుకున్న బియ్యంని పప్పును రుబ్బుకోవాలి. ఇందులోనే ఉల్లిపాయలు, జీలకర్ర, అటుకులు వేసుకొని రుబ్బుకోవాలి. దాన్ని పిండిని ఒక బౌల్లో వేసుకొని రాత్రంతా ఉంచుకోవాలి. మార్నింగ్ మనం చూస్తే పిండి ఎంత సాఫ్ట్గా ఎలా పొంగిందో చూడండి. తగినంత పిండిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి ముక్కలు, మినపప్పు, కొత్తిమీర వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం వేగనిద్దాం. వేగినాక ఇందాక మనం పక్కన పెట్టుకున్న పిండి మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం గుంత పొంగడాల పీటను తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని దానికి ఆయిల్ అప్లై చేసేసుకొని పిండి మిశ్రమాన్ని తీసుకొని ఈ గుంతలలో వేసుకోవాలి. చుట్టుపక్కల ఆయిల్ వేసుకొని రెండో వైపులో కూడా కాల్చుకోవాలి. రెండు వైపులా కాలిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. మెత్తగా పప్పిగా మనకెంతో రుచిగా చాలా బాగుంటుంది.